డియర్ ఫ్రెండ్స్, ఈ ఏంజల్ ఫోటో చూస్తున్నారు కదా, ఆర్చ్ ఏంజల్ రాఫెల్. ఈ ఏంజల్ ని చూస్తూ ఉన్నట్లయితే మీరు ఈ రోజు నుంచి వీలు కుదిరినంతసేపు 3 రోజుల పాటు అదే పనిగా చూస్తూ థ్యాంక్ యూ చెప్తూ, నాలోని భయాన్ని తీసేసావు, చెడుని తీసేసావు, ఆందోళన తీసేసావు, నాకు ఇంత గొప్ప రక్షణనిచ్చావు, థ్యాంక్ యూ. ఆ ఏంజల్ పేరు చెప్పండి. థ్యాంక్ యూ ఆర్చ్ ఏంజల్ రాఫెల్. థ్యాంక్ యూ ఆర్చ్ ఏంజల్ రాఫెల్. థ్యాంక్ యూ ఆర్చ్ ఏంజల్ రాఫెల్ అని 3 సార్లు చెప్పండి. ఫస్ట్ ఏం చెప్పాలి? నాలో భయాన్ని, ఆందోళనని, ఒత్తిడిని తీసేసావు, రక్షణగా ఉన్నావు నాకు, థ్యాంక్ యూ ఆర్చ్ ఏంజల్ రాఫెల్ అని 3 రోజులు వరుస పెట్టి మీకు వీలైనన్ని సార్లు ఆ ఫోటో ఒక ఫ్రెండ్ తీసుకుని దగ్గర పెట్టుకొని, ఇంట్లో భయాన్ని, ఇంట్లో చెడుని, ఆందోళన అన్నిటిని తీసేస్తుంది మీ మనసులో, మీ కుటుంబంలో కూడా. అంత పవర్ఫుల్ అన్నమాట ఆర్చ్ ఏంజల్ రాఫెల్. చాలా పవర్ఫుల్ ఏంజల్ ఇది. మీరు ఒక ఫోటో కూడా దగ్గర పెట్టుకోవచ్చు. ఏ చెడైతే మిమ్మల్ని పట్టి పీడిస్తుందో దాన్ని తొలగిస్తుంది, ఆ భయాన్ని తీసేస్తుంది, అభివృద్ధి చెందకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆ ఇంట్లోని చెడును కూడా క్లీన్ చేస్తుంది. ఆ రాఫ్ ఏంజల్ అంటే ఈ ఆర్చ్ ఏంజల్ రాఫెల్ అని పేరు చెప్పగానే ఆ చెడు పారిపోతుంది అన్నమాట. అంత పవర్ఫుల్. ఇది నమ్మితేనే చేయండి. ఎవరికైతే ఇష్టం ఉంటుందో, ఇంట్రెస్ట్ ఉంటుందో చేస్తే అది ఉపయోగం ఉంటుంది. మనం ఇంటెన్షన్ అనుమానిస్తూ చేస్తే పనిచేయదు. ఎలా కోరుకోవాలో తెలుసుకుందాం. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, హోపోనోపోనో ప్రత్యేక హీరో. మనం ఒక కృతజ్ఞత చెప్పడానికి, థ్యాంక్ యూ చెప్పడానికి ఈ శరీరాన్ని, ఈలోని ఆత్మని సిద్ధం చేసుకోవాలి ప్రశాంతంగా. మనకి ఎంత భయం ఉన్నా, ఆందోళన ఉన్నా సరే. చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు పీజీల్లో ఉంటారు, ఒంటరిగా రూమ్ తీసుకుని ఎక్కడో ఉంటారు, స్టడీ నిమిత్తం, జాబ్ నిమిత్తం వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళందరూ, ఇంట్లో సభ్యులు కూడా నైట్ టైం ఆందోళన పడుతూ ఉంటారు, ఒత్తిడి గురవుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ ఏంజల్ పేరు చెప్పాలి. ఆర్చ్ ఏంజల్ రాఫెల్, నువ్వు నా పక్కనే ఉన్నావు, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఆర్చ్ ఏంజల్ రాఫెల్, నాలో ఉన్న ఈ భయాన్ని, ఏదైతే నన్ను ఇబ్బంది పెడుతుందో దీన్ని తీసేవా ప్లీజ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఆర్చ్ ఏంజల్ రాఫెల్ ని పంపించి నాకు ఇంత సెక్యూర్డ్ గా, ఇంత చక్కగా నువ్వు బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెప్తూ ఉండాలి. పగలైనా రాత్రైనా. ఆ ఫోటో చదువుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు అయితే ఫోటో దగ్గర పెట్టుకోవాలి. వీలైతే ఒక ఫ్రేమ్ లాగా అక్కడ మీరు స్టిక్ చేసుకోవచ్చు. దాంతో ఆ రూమ్ లో నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న చెడు కూడా క్లీన్ అయిపోతుంది. విశ్వాసంతో చెప్పాలి 3 సార్లు. రోజు మొత్తంలో ఒక్కొక్క టైం 3 సార్లు, 3 రోజుల పాటు. డియర్ ఆర్చ్ ఏంజల్ రాఫెల్, డియర్ ఆర్చ్ ఏంజల్ రాఫెల్, డియర్ ఆర్చ్ ఏంజల్ రాఫెల్, నాకు ఎంతో శక్తినిచ్చావు, నన్ను పట్టి పీడిస్తున్న ఈ ఒత్తిడిని, భయాన్ని, చెడుని తీసేసావు, థ్యాంక్ యూ. యూనివర్స్ అనుగ్రహంతో ఇంత గొప్ప కార్యం చేశావు, నీకు నా కృతజ్ఞతలు అని చెప్పాలి. మీ రూమ్ లోకి, మీరుంటున్న ఆఫీస్ లోకి, మీరుంటున్న ఇంట్లోకి ఆహ్వానించడానికి సుగంధాన్ని చక్కగా స్ప్రే చేసి లేదా సాంబ్రాన్ని వేసి ఆహ్వానించాలి. డియర్ ఆర్చ్ ఏంజల్ రాఫెల్, ప్లీజ్ మా ఇంటికి రావా, మా కుటుంబాన్ని ఈ ఒత్తిడి నుంచి, సమస్య నుంచి, భయం నుంచి తీసేవా ప్లీజ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఆర్చ్ ఏంజల్ రాఫెల్ ని పంపించి నా ఇంటిని శుద్ధి చేసినందుకు, నాలో భయాన్ని, ఇంట్లో ఉన్న చెడుని, చెడు శక్తులను తరిమివేసినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఆర్చ్ ఏంజల్ రాఫెల్ అని చెప్పి పిలవాలి. ఆ ఫోటో దగ్గర పెట్టుకోవాలి. ఇది చాలా చాలా అద్భుతాలు జరిగిన విదేశాల్లో చాలా మందికి. ఒక అమ్మాయి, ఒక రాణి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయి ఒకతే ఆ రాజ్యానికి, ఆ బ్రదర్స్ ఎవరూ లేరు, తర్వాత తనే ఆ రాజ్యానికి నెక్స్ట్ రాణి అవ్వాలి. వాళ్ళ రిలేషన్స్ లోనే అనేక మంది కోయిక్తులు పని ఏమైనా అవ్వనివ్వకోకుండా రకరకాల వ్యక్తుల్ని, వింత మనుషుల్ని, ఒక వింత చెడుని చేసేవాడిని డబ్బులు ఇచ్చి సిద్ధం చేసి ఏమైనా భయపెట్టడానికి నైటు ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, మేము ఈ రాజ్యాన్ని వశం చేసుకోవాలని అయిన వాళ్లే, తెలిసిన వాళ్లే కుట్రలు చేయటం మొదలు పెట్టారు. సో ఆ కుట్రలకి ఆమెకు అర్థమయ్యి, ఆమె చాలా పవర్ఫుల్ గల వ్యక్తి, అమ్మాయి పాజిటివ్ ఎనర్జీతో నింపబడి ఉంటుంది, చెడుకు లొంగదు, ఎలాంటి ఆ రాజ్యంలో వేరే వాటికి అవకాశం ఇవ్వదు, ఆమె నమ్మిన దాన్ని మాత్రమే చేస్తుంది. అలాంటి అమ్మాయిని, విశ్వశక్తితో కరెక్ట్ ఉన్న అమ్మాయిని చెడు శక్తుల్ని
తో వాళ్ళు కలిసి రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి ఈ అమ్మాయిని మోసం చేతపడేవాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఒక గురువు చెప్పినట్టుగా ఈ రాఫెల్ ఏంజల్ అనే ఈ యొక్క ఆర్చ్ ఏంజల్ రాఫెల్ ని ప్రేమతో ప్రతి రాత్రి పిలిచేది. నేను ఈ రాజ్యాన్ని విశ్వ నియమాల ప్రకారం పరిపాలించాలనుకుంటున్నాను, ఓ మహోన్నతమైన విశ్వమేధస్సు. ఆర్చ్ ఏంజల్ రాఫెల్ ని పంపించి నాకు ఈ భయాన్ని తీసేసావు. నా యొక్క ఈ ప్యాలెస్ లో చెడు అంతటిని తీసేసావు. చెడు వ్యక్తుల్ని కూడా అంతం చేసి నాకు కంటికి కనపడకుండా తీసుకెళ్లిపోయావు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆప్యాయంగా పులకించిపోతూ రియల్ ప్రేమను విశ్వానికి ఇచ్చేదనమాట. ఈ దేహంలో ఉన్న పవిత్రమైన దైవశక్తి నువ్వు ఇచ్చిన వ్యక్తివే. ఆ శక్తికి అంతులేని శక్తినిస్తావు. నేను ఆ శక్తితో ఈ ప్రపంచంలో నీ రాజ్యాన్ని అద్భుత స్థానంలో తీసుకువెళ్లేలాగా నువ్వే మార్గం చూపిస్తావంటూ ప్రతి రాత్రి నిద్రపోకుండా మోకాళ్ళ మీద ఉండి చేతులు పైకెత్తి విశ్వాన్ని అడిగేది. ఆర్చ్ ఏంజల్ రాఫెల్ ని, డియర్ ఆర్చ్ ఏంజల్ రాఫెల్, విశ్వశక్తి ఆశీస్సులతో నా పక్కనే ఉన్నావు. నా యొక్క ఈ రాజ్యంలో, ఈ ప్యాలెస్ లో నాకు తోడుగా ప్రతి క్షణం ఉంటున్నావు. నాకు అడ్డు తగులుతున్నా, నన్ను మోసం చేస్తున్న ప్రతి వ్యక్తిని ఇక్కడి నుంచి తీసేసి ఆ చెడుని తరిమివేసి నువ్వు నాకు అండగా ఉన్నావు. విశ్వశక్తి ఆశీస్సులతో నీకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అంటూ చాలాసేపు ఆ మోకాళ్ళ మీద ఉండే అట్లాగే నైట్ అంతా చేస్తూ ఉండేది. అట్లా 3 రోజులు చేసింది. 3వ రోజు తర్వాత ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి అయిన వాడు ఎవరైతే చీటింగ్ చేస్తున్నారో ఆ పొలిమేరలు దాటి, రాజ్యాన్ని దాటి వేరే రాజ్యంలోకి ఆశ్రయం కోసం వెళ్లి అక్కడ కాళ్ళ మీద పడ్డారు అన్నమాట. అట్లాంటి పరిస్థితుల్ని ఆర్చ్ ఏంజల్ రాఫెల్ వాళ్ళకి ఆ భయాన్ని చూపించింది అనమాట. ఒక గోల్డెన్ కత్తి తీసి వాళ్ళు కనిపిస్తున్నట్టు, తరుముతున్నట్టు వాళ్ళు ఒక క్షణం కూడా ఊపిరి పీల్చుకోకుండా రాజ్యాన్ని దాటించి తరిమింది అనమాట. ఆ యొక్క ఆర్చ్ ఏంజల్ రాఫెల్ ఆ గోల్డెన్ కత్తి, చాలా పెద్ద కత్తి, ఆ కత్తి తీస్తుంటేనే ఆ కత్తి నుంచి ఒక నిప్పు రవ్వల్లాగా వస్తుంటే వాటికి భయపడిపోయి ఆ రూపాన్ని చూసి వాడు ఆ రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు. ఆ చెడు శక్తులు కూడా ఏదైతే తాంత్రిక విద్యలు చేశారో అవి కూడా ఆ రాఫెల్ ఏంజల్ అడుగు పెట్టే టైంకి ఆ కంటి చూపుకి అవన్నీ కాలిపోయాయి అనమాట. అంత పవర్ఫుల్ అన్నమాట. ఇక్కడ మనం భయాన్ని, ఆందోళన తీసేస్తేనే ఈ ప్రపంచంలో గొప్పగా ఎదుగుతాం అనమాట. ఆ చెడు ఏం చేస్తుంది, ఎప్పుడైతే విశ్వశక్తితో కనెక్ట్ అవుతారో అవి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి చెడు ఏం చేస్తుంది, మంచి వైపు అడుగు పెట్టనివ్వకుండా అడ్డు తగులుతుంది. అట్లా ఒక పవర్ఫుల్ శక్తులు అనమాట. ఆ పవర్ఫుల్ శక్తుల్ని మనం ప్రేమతో పిలవాలి, మతంతో సంబంధం లేదు. ఒక పవర్, మనం ఈ ప్రపంచంలో పుట్టామంటే గొప్పగా జీవించేటప్పుడు చెడు కూడా మనల్ని అడ్డు తగులుతూ ఉంటది. ఆ చెడుని తీసేయటానికి ఇట్లా ఈ పవర్ఫుల్ శక్తుల్ని, ఏంజల్ని, అమ్మవారన్నా ఏంజల్ అన్నా మనం ఏ పేరుతో పిలిచినా ఒక మంచి శక్తి అన్నమాట. సో డియర్ యూనివర్స్, ఒక గొప్ప శక్తిని పంపించి ఆర్చ్ ఏంజల్ రాఫెల్ ని పంపించి ఇంత అద్భుతం చేశావు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ మీ రేపటి భవిష్యత్తుని అఖండంగా చూడాలి. అంటే అంత గొప్ప స్థాయిలో మిమ్మల్ని చూడాలి. ఆ రూపాలను, చిత్రాలను విశ్వంలో పంపించాలి. కేవలం భయాన్ని తీసేసావు అమ్మాయి చాలే నాకు అనుకుని ఫ్రెష్ అయిపోయి చక్కగా పడుకోకూడదు. నెక్స్ట్ లైఫ్ ఏంటి? ఇక్కడ పుట్టావు, భయాన్ని, ఆందోళన, చెడుని తీసేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఒక అగ్రరాజ్యం, ఒక అద్భుతమైన వ్యక్తిగా వెలుగుతూ అనేక మందికి ఇన్స్పిరేషన్ నిలవటానికి మీ లైఫ్ ని డిజైన్ చేసుకునే రైట్స్ మీకు ఉన్నాయి. సోమరిపోతుతనంగా ఏదో ఒకటి కర్మంట కాలిపోయిందని పడుకుంటే, మొద్దుతనంగా ఉంటే ఎవ్వరు వచ్చి సహాయం చేయరు. మన నుంచి ఈ ప్రపంచంలోకి ఆ యొక్క జ్ఞానం వెళ్ళి ఆ అద్భుతమైనటువంటి డిజైన్, ఒక డ్రాయింగ్ చేసేవాడు ఆ డిజైన్ చూసిన వాడు ఎంత బాగుందా అని చెప్పేసి కోట్ల రూపాయలు పెట్టి వేలంలో డ్రాయింగ్ కొంటారు ఆ ఫోటో, ఆ చిత్రాన్ని. మరి మీ చిత్రాలు రేపటి భవిష్యత్తులో ఎలా ఉండాలో రేపటి రోజున మీరు గీయకుండా ఆ చిత్రాలు విశ్వం చూపించకుండా విశ్వం అప్రూవల్ ఇవ్వదు. విశ్వం జాలి తెలిసి పాప అని చెప్పి మనకు వచ్చి మన నుంచి ఏ క్రియేటివిటీ చూపించకుండా విశ్వం మిరాకిల్ చేయదు. మీరు ఒక ఉద్యోగానికి వెళ్ళి ఏం మాట్లాడకుండా సర్టిఫికేట్స్ అన్నిట పట్టుకుని వణికిపోతూ ఉంటే ఇంటికి ఆఫీస్ నుంచి బయటకు గెంటేస్తారు. మాట్లాడాలి కదా, నీకేమొచ్చు, నీకున్న క్రియేటివిటీ ఏంటి, నీ టాలెంట్ ఏంటి అనేది వాళ్ళు చూపించుకోకపోతే, వాళ్ళు అడిగే ప్రశ్నలకి అంత ప్రేమతో అద్భుతంగా సమాధానం చెప్పి వాళ్ళు ఇంప్రెస్ చేయకపోతే వాళ్ళు ఎందుకు ఇస్తారు ఉద్యోగం? అలాగే మీకు ఒక పొలం ఉంది, ఆ పొలాన్ని మీరు వెళ్ళి బయట అప్పు తెచ్చుకునే సరే ఆ పండించుకోకుండా ఉంటే పంట ఎలా వస్తుంది, మళ్ళీ అప్పు ఎలా తీరుస్తారు, ఇంట్లో ఎలా గడుస్తుంది? మనం ఏమీ చేయకుండా కేవలం విషయమే చూసుకుంటుంది అనుకుంటే చూసుకోదు.
విశ్వం తనకు తానుగా ఏ గిఫ్ట్ ఇవ్వదు. నువ్వు అడిగితే తప్ప. నాకు ఆకలి అవుతుందంటేనే అమ్మ అన్నం వండి పెడుతుంది, అదర్వైజ్ నువ్వు కడుపు మారిపోవాల్సిందే. ఈ ప్రపంచంలో నీ జ్ఞానాన్ని, నీ శక్తిని, నీ టాలెంట్ ని, నీకున్న ఆ అద్భుతమైన జ్ఞానాన్ని, ఆ పనిని ప్రపంచంలో చూపిస్తేనే నీకు డబ్బులు వస్తాయి. ఏదైనా ఎందులో రాణించాలో అందులో వాడు ఒక స్టేజ్ మీద నృత్య ప్రదర్శన అమ్మాయి అద్భుతంగా చేస్తూ అక్కడున్న వాళ్ళందరినీ ఇంప్రెస్ చేస్తేనే చప్పట కొడతారు. అట్లాగే నువ్వు ఎగ్జామ్ బాగా రాసి ఆ ఫస్ట్ ర్యాంక్ వస్తేనే నెక్స్ట్ సీట్ వస్తుంది. ఒక అమ్మ అద్భుతంగా వంట ప్రేమనంతా పెట్టి వండి మనకి పెడుతున్నప్పుడు ఆరోగ్యంగా ఉంటున్నాం. అట్లా ఏది ఫ్రీగా రావట్లేదు. మొద్దుతనంగా, సోమరితనంగా నా వల్ల కాదు, నాకు చేత కాదు అన్నప్పుడు అలాగే ఉండిపోతుంది, లైఫ్ మారదు. అట్లాంటి స్థితిలో మనం నితికా ఏంజల్ ని పిలిచి డబ్బులు అడుగుతున్నాం, మిరాకిల్ చేసేవంటున్నాం. మరి భయాన్ని తీసేసే ఈ ఆర్చ్ ఏంజల్ రాఫేల్ ని కూడా ప్రేమతో పిలవాలి, విశ్వాన్ని చెప్పాలి. డియర్ యూనివర్స్, ఆర్చ్ ఏంజల్ రాఫేల్ ని పంపించి నాలో భయాన్ని తీసేసాం, ఆందోళన తీసేసాం, నాకు డబ్బు అవన్నీ రాకుండా అడ్డుతగుతున్న చెడుని కూడా అంతమొందించావు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆ ఫోటోని ఎక్కువ సార్లు చూస్తూ రాత్రిపూట కూడా ఒంటరిగా మీరు ఉన్నప్పుడు పిలవండి. డియర్ ఆర్చ్ ఏంజల్ రాఫేల్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా పక్కనే ఉన్నావు, నీ ప్రేమను కృంభరించి చెడుని తీసేశావు, నాకు అడ్డు తగులుతున్న చెడుని అంతటిని కూడా క్లీన్ చేశావు. నాలో ఆ చెడు ఎక్కడైతే పెరిగిపోయిందో దాన్ని కోకటి వేళ్ళతో తీసేసి నీ ప్రేమను నింపి నాకు రక్షణగా ఉన్నావు, థ్యాంక్ యూ. ఈ ఆర్చ్ ఏంజల్ రాఫేల్ దగ్గర గోల్డెన్ కత్తి ఉంటది అనమాట. ఆ కత్తి ఎప్పుడు మెరుస్తూ ఉంటది, దాన్ని తీసి అది ఏం చేయాలో అది చేస్తుంది అనమాట, అంత పవర్ఫుల్. ఇక్కడ మనం నమ్మితేనే ఇవన్నీ జరుగుతాయి. ఎవరి నమ్మకం మీది. ట్రై చేస్తే దీన్ని ఖర్చేముంది, థ్యాంక్ యూ చెప్పడం ద్వారా ఖర్చేముంది. విశ్వాన్ని ప్రేమతో పిలుస్తూ ఆర్చ్ ఏంజల్ రాఫేల్ ను పంపించి నాకు ఈ టెన్షన్స్, ఈ ఒత్తిడి, ఈ భయాన్ని తీసేసావు, థ్యాంక్ యూ అని చెప్పడం ద్వారా మన ఖర్చేముంది. ఇదేంటంటే విశ్వాసంతో చేస్తేనే పనులు అవుతాయి, అదర్వైజ్ కావు. అలా ఆర్చ్ ఏంజల్ రాఫేల్ ద్వారా మీకున్న భయం, ఆందోళన, ఒత్తిడి పోయి మీరు సమృద్ధిగా డబ్బు సంపదలతో మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సంపూర్ణంగా చక్కగా సమస్తం కలిగి ఉండాలని, మీ కుటుంబంలో ఉన్న భయం ముచ్చడంతా తొలగిపోవాలని ఒక విశ్వగురువుగా మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఆ విశ్వశక్తిని ఆర్చ్ ఏంజల్ రాఫేల్ ని ప్రేమతో ప్రత్యేకంగా మీకోసం అంతా తీసేయమని, చెడుని తీసేయమని ప్రార్థిస్తున్నాను విశ్వాన్ని. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.